ఇవాల్టి నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఇక దేశంలో 2024-29 నాటికి మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయడానికి అలాగే లోక్సభ సభ్యుల సంఖ్యను కూడా 850కి పెంచడానికి ఉద్దేశించిన 3 బిల్లులను ప్రభుత్వం ఇవాళ లోక్సభలో లిస్టింగ్ చేసింది. రాజ్యాంగ బిల్లు, అలాగే నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల బిల్లులు లోక్సభలో ప్రవేశపెట్టి చర్చించి ఆమోదిస్తారు. అయితే మొదటి 2 బిల్లులను కూడా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెడతారు. 3వ బిల్లును కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెడతారు. అయితే లోక్సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఈ చర్చ కోసం 18 గంటల సమయాన్ని కేటాయించింది. లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత ఈ బిల్లులను రాజ్యసభ చేపడుతుంది. ఈ బిల్లుల ఆమోదానికైతే 3 రోజుల పాటు ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశం అవుతున్నది. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లులను ప్రతిపాదించింది. అయితే ఈ బిల్లు ప్రకారం ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలు గరిష్టంగా 850కు పెరగనున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే ఈ డీలిమిటేషన్ చేపడతామని ప్రకటించింది. దీనికంటే ముందు కొన్ని పార్టీలతో సమావేశమైన కేంద్రం లోక్సభ స్థానాలను దామాషా లెక్కన 50% పెంచాలని నిర్ణయించింది. ఈ ప్రకటనలో ఒకదానికొకటి భిన్నంగా ఉన్నప్పటికీ మోదీ సర్కారు ప్రకటించిన ఈ 3 ప్రతిపాదనల్లోనూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమే జరుగుతుందని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే నియోజకవర్గాలను పునర్విభజిస్తే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. ఇదే సమయంలో జనాభా నియంత్రణ పాటించిన ఉత్తరాది హిందీ బెల్ట్ రాష్ట్రాలు గణనీయంగా సీట్ల లబ్ధిని పొందుతాయని కూడా అంటున్నారు. 50% పెంపు ఫార్ములా అయినా 850 సీట్ల కోట అయినా చివరకు దక్షిణాది రాష్ట్రాలే నష్టపోతాయని కూడా విశ్లేషిస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫోన్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ లివిల్, చెప్పండి. ఇవాల్టి నుంచి అయితే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభంగానే ఈ నేపథ్యంలో ఏదైతే మహిళా ఉమెన్ రిజర్వేషన్స్ తో పాటు డిలిమిటేషన్ సంబంధించిన బిల్లు ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పేసి ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. దానికి అనుగుణంగానే ఇవాళ అనేక రాష్ట్రాల్లో ఒక రకమైన భావన కనిపిస్తుంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. ఏదైతే ఈ జనాభా ప్రాతిపదికన చేస్తానంటే దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అన్యాయానికి గురవుతాయి. తీవ్ర అన్యాయానికి గురి కావడమే కాకుండా అనేక రకాలుగా ఇబ్బందులకు తావిస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ప్రధానంగా 1976 లో ఇందిరాగాంధీ ప్రభుత్వం జనాభా నియంత్రణ కార్యక్రమాలు ప్రోత్సహించడానికి ఆనాడు 1971 జనాభా లెక్కల ఆధారంగా లోక్సభ సీట్ల సంఖ్యను 2001 వరకు తీసుకొచ్చారు. ఇది అంతేకాకుండా 2002లో వాజ్పేయి ప్రభుత్వం దీన్ని మరో 25 ఏళ్లకు పొడిగించింది. 2026 అంటే ప్రస్తుతం ఈ గడువు ముగిస్తుందో కొత్తగా జరగబోయే పునర్విభజన 2021 జనాభా లెక్కల ఆధారంగా జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో పూర్తిగా దక్షిణాది రాష్ట్రాలకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక అంచనా ప్రకారం లోక్సభ సీట్ల సంఖ్య 543 నుండి 848 పెరిగితే కేవలం ఉత్తరప్రదేశ్ కే 143 సీట్లను పొందుతుంది. ఇది కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీట్ల కంటే ఎక్కువ, అంటే పెరిగిన సీట్లే ఎక్కువగా ఉండడంతో మరింత ఇబ్బందికి గురే అవకాశం కనిపిస్తుంది. జాతీయ విధానాలు అమలు చేసినందుకు గాను ఆనాడు రాష్ట్రాలకు రివార్డు ఇవ్వాల్సింది పోయి వారి రాజకీయ బలాన్ని తగ్గించడం ప్రజాస్వామ్య విరుద్ధమని దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నాయకులు ప్రధానంగా కేటీఆర్ తో పాటు కేసీఆర్ గతంలో చెప్పారు. కేటీఆర్ కూడా గత 3 సంవత్సరాల క్రితమే ఇదే విషయాన్ని చెప్పారు. ఈ నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కూడా మరొకసారి పునరుద్ఘాటించారు. అంతేకాకుండా అయితే హిందీ మాట్లాడే రాష్ట్రాల ప్రాబల్యం పెరిగితే పార్లమెంట్ లో దక్షిణాది భాషలు సాంస్కృతిక సాంప్రదాయాలు కూడా ఇవాళ మంట కలిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. అంతేకాకుండా 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించి కేంద్ర రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటాలో 1971 కు జనాభాకు బదులు 2011 జనాభా ప్రాతిపదికన తీసుకోవడం వల్ల ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల నిధుల కేటాయింపులో తీవ్రంగా నష్టపోతున్నాం. ఇది డిలిమిటేషన్ తో మరింత నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. అయితే రాజ్యసభ బలోపేతం కోసం అమెరికాలో ప్రతి రాష్ట్రానికి సెనెట్ లో 2 సభ్యులు ఉన్నట్లే మన రాజ్యసభలో కూడా రాష్ట్రాల ప్రాతినిధ్యం జనాభాతో సంబంధం లేకుండా సమానం చేయడం జరుగుతుంది. అంటే ఇది ఖచ్చితంగా మరి లోక్సభలో ఏ విధంగా అయితే సీట్ల పెంపు ఉంటుందో రాజ్యసభలో కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది కనుక రాజ్యసభలో కూడా తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా
దక్షిణాది రాష్ట్రాలు చెప్తున్నాయి. అయితే ఇదే విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నిన్న మాట్లాడారు. ఇది పూర్తిగా హైబ్రిడ్ విధానం అంటే ఏంటో చెప్పాల్సిన అవసరం ఉంది. రేవంత్ రాజకీయ వైఖరి స్థిరత్వం లేదు. ఉదయం ఆయన కాంగ్రెస్ ప్రతినిధిగా ఉంటారు, సాయంత్రానికి బీజేపీగా కలిసిపోతారంటూ కూడా కొన్ని విమర్శలు చేశారు. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. తమ ప్రభుత్వ హయాంలో మహిళా సాధికారత కోసం అనేక చర్యలు అమలు చేసిన రికార్డు తనకుందని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ చెప్పారు. అయితే ఇదే విషయాన్ని ఇటు దక్షిణాది రాష్ట్రాల మీద రుద్ది మరింత ఇబ్బంది గురి చేయదని కూడా చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ మహిళా రిజర్వేషన్ బిల్లును మద్దతు ఇవ్వడమే కాకుండా అసెంబ్లీ కౌన్సిల్లో ఏకగ్రీవ తీర్మానాలు కూడా చేసిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు, మార్కెట్ కమిటీ ఇవాళ మరి స్పెషల్ సెషన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? ఇవాళ ప్రత్యేక సమావేశాలు ఇవాళ ఉన్నాయి. పార్లమెంట్ లో ప్రత్యేకంగా దీనిపై సమావేశంలో చర్చించి ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్లతో పాటు డిలిమిటేషన్ సంబంధించిన ప్రత్యేకమైన ఈ సెషన్ ఉంటుంది. ఇందులో ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం పైన ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు అన్ని కూడా గొంతెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలా ముందుకెళ్తారు అనే దానిపైన కూడా ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ కి కట్టుబడి ఉంటుందా లేదంటే డిలిమిటేషన్ కూడా చేసి తీరుతుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 3 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేసింది. అయితే 131 సవరణ బిల్లు 2026 లోక్సభ స్థానాల సంఖ్య పెంచడానికి ఈ బిల్లు పెట్టినట్టు కూడా చెప్తున్నారు. డిలిమిటేషన్ బిల్లు 2026 నియోజకవర్గాల పునర్విభజన కోసం కొత్త కమిషన్ ఏర్పాటు చేయడం దీని లక్ష్యంగా చెప్తున్నారు. అయితే కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు కూడా ఇదే లోక్సభలో ఇవాళ ఈ ప్రత్యేక సమావేశాలు పెట్టారు. అయితే కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం 543 నుంచి 850కి స్పష్టంగా పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రాలకు కేటాయించే సీట్లు 815 ఉంది. కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 లోక్సభ స్థానాలు కేటాయించినట్లు స్పష్టంగా చెప్తున్నారు. అయితే 2023లో మోదీ నారీ శక్తి వందన్ అధినియం కింద 33% అమలు చేయాలని చెప్పిన ఏదైతుందో అది కూడా ఇవాళ అయితే జనాభా ప్రాతిపదికన చేస్తే రాష్ట్రాలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా దానిపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని కూడా హెచ్చరించారు నిన్న కేసీఆర్. All right, Levil, thank you for the updates.